మంచు ఫ్యామిలీ వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు మోహన్ బాబు. హై బీపీ, చెస్ట్ పెయిన్ సమస్యలతో కలెక్షన్ కింగ్ బాధపడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్లుగా వైద్యులు చెప్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. సిపి విచారణకు హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉదయం 10:30కు రాచకొండ సిపి ముందు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబు నిన్న హై బీపీతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకు చెస్ట్ పెయిన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు హై బీపీతో అలాగే చెస్ట్ పెయిన్తో బాధపడుతుండడంతో ఆయన సిపి ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్టుగా వైద్యులు చెప్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు వెంట ఆయన కుమారుడు విష్ణు కూడా ఉన్నారు. మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న నేపథ్యంలో మోహన్ బాబు అతని చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గత కొన్ని రోజులుగా వైరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునే దగ్గర నుంచి బౌన్సర్లను తీసుకొని ఇళ్ల మీదకు దాడి చేసుకునే దాకా మోహన్ బాబు ఫ్యామిలీ తగాదాలు వెళ్ళాయి. మంగళవారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్లు మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే ఈ గొడవ వల్ల మోహన్ బాబు భార్య ఆసుపత్రిలో చేరగా ఇప్పుడు మోహన్ బాబు కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మోహన్ బాబు హై బీపీ, గుండెలో నొప్పి సమస్యతో గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి గొడవలో మీడియాపై ఫైర్ అయిన ఆయనను ఒక్కసారిగా హై బీపీ రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ప్రస్తుతం స్క్రీన్పై ఆ వీడియో చూడొచ్చు. మోహన్ బాబుకు కాంటినెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా రిలీజ్ చేసిన వీడియో అది. ఆయన హై బీపీతో పాటు చెస్ట్ పెయిన్తో కూడా బాధపడుతున్నట్టుగా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక మోహన్ బాబు సహనం కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేయడం, వెంటనే ఆయన బీపీకి గురవడం, తర్వాత ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. ఇక మంగళవారం రాత్రి జల్పల్లో తన ఇంటి దగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశాడు. వాళ్ళను బూతులు తిడుతూ ఓ రిపోర్టర్ను కొట్టాడు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం ఇటు మోహన్ బాబుపై కేసు, ఆయనకు బీపీ రావడం, చెస్ట్ పెయిన్ రావడం, ఆయనకు కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, మరోవైపు సిపి ఆయన్ను 10:30కు సిపి ముందు హాజరు కావంటూ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మంచు ఫ్యామిలీని చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం మరి మోహన్ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. మోహన్ బాబు సిపి ఎదుట విచారణకు హాజరుగా పరిస్థితులు అయితే చాలా తక్కువగా కనబడుతున్నాయి. సో ఏం జరగబోతుంది? మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ అయ్యారు. శిల్ప, మోహన్ బాబు ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి సిపి ఎదుట విచారణకు హాజరయ్యే అంశం కూడా దాదాపుగా కష్టమని తెలుస్తోంది. సో మోహన్ బాబుకి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఇష్యూ గంటకు ఒక మలుపు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఘటనలో మోహన్ బాబుకు ఒక్కసారిగా బీపీ అనేది ఎక్కువైంది. దీంతో హుటాహుటి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా తన వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి చేరుకున్న అనంతరం కూడా ఆయనకు ఒక్కసారిగా వయసు రీత్యా ఒకవైపు చెస్ట్ పెయిన్ కూడా వచ్చింది. అదేవిధంగా హై బీపీ నిన్న జరిగినటువంటి ఘటనల వల్ల బీపీ ఒక్కసారిగా పెరిగింది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు, చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు ఎమర్జెన్సీ వార్డులో ఏదైతే ఎమర్జెన్సీ వార్డు ఉందో ఎమర్జెన్సీ వార్డులో ఆయన చికిత్స తీసుకున్నట్టు ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో మోహన్ బాబుకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఏం జరిగింది, అంటే ఇప్పుడు ఏమేమో ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేది కూడా మొత్తం ఓవరాల్గా ఒక హెల్త్ బులెటిన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా సిపి ఎదుట హాజరు కావాలంటూ రాచకొండ సిపి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి హెల్త్ కారణంగా ఏమైనా రిలీవ్ ఉంటుందా అనేది కూడా వేచి చూడాలి. హెల్త్ రీత్యా ఏమైనా వెసులుబాటు కలుగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హాస్పిటల్లో మోహన్ బాబు, అదేవిధంగా మోహన్ బాబు సతీమణి, ఇంకోవైపు విష్ణు కూడా ఆసుపత్రిలోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు కూడా ఎమర్జెన్సీ వార్డులోనే నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్న, నిరంతరం కూడా అబ్జర్వ్లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది.
మొత్తం మీద నిన్న హైడ్రామా నేలుకొని ఒకవైపు మీడియా ప్రతినిధులపైన దాడి అనంతరం ఒక్కసారిగా మోహన్ బాబు కూడా అక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. క్షణికావేశంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు ఒక్కసారిగా మీడియా పైన దాడి చేశారు. అనంతరం తాను బీపీ అనేది రేజ్ అయింది. మొత్తం మీద హుటాహుటిన ఏదైతే జల్పల్ నివాసం నుంచి ఇక్కడ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ తరలించిన వెంటనే కూడా ఆయన పరిస్థితిని కూడా వెంటనే వైద్యులు ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. నిరంతరం ఏదైతే వైద్యం చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ చేశాక ఆయన సంబంధించినటువంటి ఆరోగ్యం కుదుట పడితే కనుక ఖచ్చితంగా హాజరవ్వాలని ఇప్పటికే సిపి నోటీసులు జారీ చేశారు. మరి హాజరవుతారా లేకపోతే ఆరోగ్యరీత్యా ఏమైనా వెసులుబాటు కలిగించే అవకాశం ఉన్నదా అనేది కూడా మరి కాసేపట్లో 10 గంటల సమయంలోకి తెలిసే అవకాశం ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో ప్రస్తుతం మోహన్ బాబు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాంటినెంటల్ హాస్పిటల్లో. ఆయన ఐబీపీతో పాటు చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియో అది స్క్రీన్పై చూస్తున్నారు. ఐబీపీ చెస్ట్ పెయిన్ సమస్యలతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్టుగా వైద్యులు చెప్తున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి సంబంధించిన వీడియో అది కొత్త మలుపులు తెరుతోంది. మంచు ఫ్యామిలీ వ్యవహారం మొత్తం మీద అటు సిపి ఇవాళ విచారణకు పిలవడం, 10:30కు సిపి ఎదుట మోహన్ బాబు అలాగే ఆయన కుమారుడు విష్ణు కూడా ఇద్దరు కూడా విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యవహారం ఒక్కసారిగా వైరల్గా మారుతుంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన వీడియో అది ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియో మీరు స్క్రీన్పై చూస్తున్నారు. గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా వీడియో అయితే వైరల్ అవుతుంది. అలాగే మరి ఇవాళ మోహన్ బాబు తీసుకుంటున్న ట్రీట్మెంట్ నేపథ్యంలో ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఉంటున్నారు. సో ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఉంటున్న నేపథ్యంలో ఆయన సిపి విచారణకు హాజరవుతారా, ఏం జరగబోతోంది? సరిగ్గా 10:30కు ఆయన్ను సిపి తన ముందు హాజరు కామంటూ జారీ చేసిన నోటీస్ అది. ఈ నోటీసు నేపథ్యంలో మరి ఆయన ఓవైపు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరోవైపు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఆయన ఒక ప్రత్యేక గదిలో ఆయన్ను ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది వైద్యులు ఆయన దగ్గర ఉన్నారు. మంచు విష్ణు కూడా ఆయన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. వైద్యులు ఆయన ఆరోగ్యం సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో అది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు చేరారు. నిన్న మీడియా ప్రతినిధులపై దాడి తర్వాత ఒక్కసారిగా ఆయనకు బీపీ పెరిగింది. ఆయనకు బీపీ పెరగడంతో పాటు గుండెలో ఛాతీలో నొప్పి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మోహన్ బాబును ఆసుపత్రికి తరలించారు ఆయన కుమారుడు. అదే ఆసుపత్రిలో ఆయన భార్య కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మొత్తం మీద మంచు ఫ్యామిలీలో గొడవలు కాస్త ఇటు మీడియాపై దాడి, అటు మోహన్ బాబు ఆయన కుటుంబం ఆసుపత్రిలో చేరడం, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి. మోహన్ బాబు ఆసుపత్రి పాలవడం, ఆయన భార్య కూడా అంతకుముందే ఆసుపత్రిలో జాయిన్ కావడం. ఓవైపు మంచు మనోజ్ తన కుమార్తెను లోపల పెట్టి బయట గేట్ వేయడంతో ఆయన కూడా నిన్న కొంత షాక్కు గురయ్యారు. తర్వాత ఆయన కుమార్తెను అప్పగించారు. తర్వాత ఆయన ప్రస్తుతం జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ ఆయన భార్య ఉన్నారు. మోహన్ బాబు ఆయన అలాగే విష్ణు ఇద్దరిని కూడా ఆసుపత్రికి బయటికి వెళ్ళిపారు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొత్త మలుపు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు వ్యవహారంలో ఇది ఒక కొత్త ట్విస్ట్. మరి ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇవాళ సిపి ముందు హాజరవుతారా లేదా అని మాత్రం ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యవహార శైలి మాత్రం ప్రస్తుతం ఒక చర్చకు దారితీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడే ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. సో మంచు ఫ్యామిలీ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తీసుకోబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబుకు జరుగుతున్న ట్రీట్మెంట్ సంబంధించి అయితే ఈ వీడియో వైరల్గా మారుతుంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో